నమస్తే కేఎస్ఆర్ 24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు హుస్నాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి భక్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో పార్టీ ఏర్పాటు చేసిన 9 నెలల్లోనే అధికారం చేపట్టి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి విశ్లేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు వరియోగుల శ్రీనివాస్, మండల కార్యదర్శి బత్తుల శంకర్, సీనియర్ నాయకులు హసన్, వెంకటేష్, రాజు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం కేఎస్ఆర్ 24 న్యూస్. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తన ఫోటోకు పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీకి బద్దలు పట్టే విధంగా చేసి ఒక 6 నెలలను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలను, అదేవిధంగా బీసీలను ఏకతాటిగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే నందమూరి తారక రామారావు గారు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా బీసీల నాయకుడు ఎవరంటే గుర్తొచ్చే నాయకుడు నందమూరి తారక రామారావు గారే. అదేవిధంగా ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏదో ఇప్పటికి గుర్తుండిపోయేటువంటి ఇంద్రమ్మ, ఎన్టీ రామారావు గారు నిర్మించిన అప్పుడు కోట్రస్లు కానివ్వండి, ప్రతి విలేజ్కి బడి గుడి అనేది ఆయన వచ్చిన తర్వాతనే అనేది ఇప్పుడు ఏ విలేజ్లో పోయినా కానీ తనకంటూ ఇది ఏ ప్రభుత్వంలో అయింది అంటే ఎన్టీఆర్ ప్రభుత్వంలో అయిందనేది నిదర్శనాలు ఇప్పటికి కూడా ప్రతి విలేజ్లో కనబడుతున్నాయి. అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగించుకుంటూ ఇప్పుడు కూడా మన తెలంగాణలో పురవైభవం తీసుకొచ్చి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఇక్కడ కూడా అదేవిధంగా తెలుగుదేశం మళ్ళీ పునర్నిర్మాణం తీసుకొచ్చి ఇక్కడ పార్టీని చేసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేందుకు మా వంతు కృషి చేసుకుంటామని ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాను.